ఎదురు చూస్తున్నటువంటి మనందరి ప్రియతమ నాయకుడు రఘువీరారెడ్డి గారు మాట్లాడతారు. సైలెంట్ గా మడకశిరను గెలిపించాలి. మనందరి బాధ్యత. ఈ తాలూకాలో ఉన్న ప్రతి ఓటరు బాధ్యత. 2,10,000 మంది ఓటర్ల బాధ్యత. మడకశిరను గెలిపించాలి. మా నినాదం జై మడకశిర, జై మడకశిర, మళ్ళీ మన మడకశిర, మళ్ళీ మన మడకశిర. 2014 ముందు ఒక్కసారి పోండి. 2014 ముందు ఈ తాలూకా పరిస్థితి, ఈ తాలూకా ప్రగతి, ఈ తాలూకాలో మనం సాధించింది ఒక్క క్షణం ఆలోచన చేసుకోమని నేను ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా. ప్రతి ఊరికి వెళ్తా ఉన్నాం. ప్రతి ఊరిలో కూడా 10 సంవత్సరాలు, 15, 20, 25 సంవత్సరాల తర్వాత నేను గ్రామాలకు వెళుతూ ఉంటే సుధాకర్ ను మిగిలిన నాయకుల్ని తీసుకొని ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్తా ఉంటే ఈ జన్మ ధన్యము అనిపించింది నాకు. ఏ కుగ్రామానికి పోయినా, చిన్న గ్రామానికి పోయినా, కాంగ్రెస్ కు ఓట్లు పడని గ్రామాలకు పోయినా అక్కడ గ్రామాల్లో జరిగిన అభివృద్ధి చెప్తా ఉంటే నిజంగా రాజకీయం అంటే ఈ విధంగా ఉండాలి ఉండాలి అనిపించింది. అధికారం అంటే గెలిచిన వాడు అనుభవించడం కాదు. అధికారం అంటే ప్రజలకు, గ్రామాలకు అధికారాన్ని పంచిపెట్టడమే రాజకీయమని. ఎక్కువ విషయాలకు పోను. నేను ఏ ఊరికి పోయినా, ఏ ఊరికి పోయినా ఆ పేదవాళ్ళు చెప్తా ఉంటే, అన్నా నీవు కట్టించిన ఇళ్ళలోనే 70,000 ఇళ్ళు కట్టించి ఇచ్చినాం. 80,000 పట్టాలు ఇప్పించినాం. నేను సుమారు కేవలం ఏం చేస్తాను మీకు అపోవండి. నేను మన హయాంలో ఇప్పించిన ఇళ్ల పట్టాలు అదొక్కటే చెప్పాను.
80,000 ఇళ్ల పట్టాలు ఇప్పించినాం. అది ఎమ్మెల్యే కోటాలో ఇచ్చినవి కానీ, మంత్రి కోటాలో ఇచ్చినవి కానీ, స్పెషల్ అయ్యేవయం కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ అన్ని చూస్తే 70,000 ఇళ్లు దానిలో కట్టించిన కేవలం ఇంటి పట్టాలు ఈ రోజు దాని విలువ ఎంతో తెలుసా? 80,000 మంది చేతిలో ఎన్ని వేల కోట్ల రూపాయల ఇంటి పట్టాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి తెలుసా మీకు? 3,000 కోట్ల రూపాయల ఇంటి పట్టాలు ఈ రోజు పేదల చేతిలో ఉంది. అక్కడ వెళితే వాళ్ళు చెప్తా ఉన్నారు, ఆనాడు మీరు ఇచ్చిన ఇల్లే, తర్వాత మాకు ఇల్లు రాలేదు అని అంటా ఉన్నారు. ఇంటి పట్టాలే ఈరోజు 3,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చినాం. ఎంత ఆనందం వేస్తుంది, ఎంత సంతోషం వేస్తుంది. ఈ విధంగా 2014లో రోడ్లు చూసినా, చెరువుల నిర్మాణం చూసినా, భవనాలు చూసినా, కాలేజీలు చూసినా, విద్యుత్ సౌకర్యాలు చూసినా, పేదలకు ఇచ్చినటువంటి పెన్షన్లు, కార్డులు, ఇళ్ళు, ఇంటి పట్టాలు ఏవి తీసుకున్నా 2014కు ఆగిపోయింది. 2014 తర్వాత 10 సంవత్సరాలు చాలా ఓపికగా చూసిన తెలుగుదేశం మొదటి 5 సంవత్సరాల్లో మళ్ళీ 5 సంవత్సరాల జగన్ పార్టీ హయాంలో ఊళ్ళలో ఆ రోజు ప్రారంభించినవి చాలా మట్టుగా అక్కడనే ఆగిపోయినాయి. అవన్నీ నేను ఇంకా చెప్పలేను, నోట్ చేసుకున్నాం. ఆ ఊరికి పోయినప్పుడు అన్ని విషయాలు తెలుసుకున్నాం, రాసుకున్నాం. మరో మాసం తర్వాత ప్రజలందరూ ఆశీర్వదిస్తే ఆ గ్రామాల్లో ఆగిపోయిన ప్రతి పని పూర్తి చేసి ప్రధానంగా ఎందుకోసం ఈ రోజు నేను మళ్ళీ ఎలక్షన్లు చేయడానికి అవసరం వచ్చింది. ఎందుకోసం మిమ్మల్ని అందరినీ కూడా చేయాల్సిన అవసరం వచ్చింది. నేను మొదటి ఎలక్షన్లకు పోయిన అన్ని ఊర్లకు మళ్ళీ 35 సంవత్సరాల తర్వాత ప్రతి గ్రామానికి వెళుతా ఉన్నాను. నిన్నటికి 269 గ్రామాలు తిరిగినాను. మరో 70 గ్రామాలు ఉన్నాయి తిరిగేవి. మండల క్వార్టర్స్ ఉన్నాయి, మున్సిపాలిటీ ఉంది. ఇవి కూడా వారం 10 రోజుల్లో పూర్తి తిరుగుతాను. ఎందుకు తిరుగుతాను? వాళ్ళ ప్రజల యొక్క గుండె చెప్పుడు తెలుసుకోవడానికి, మా మాటలు చెప్పడానికి కాదు, అక్కడ విషయాలు తెలుసుకోవడానికి. 10 సంవత్సరాల్లో రైల్వే లైన్ పూర్తి కాదు, 10 సంవత్సరాల్లో పరిశ్రమలు రావు, 10 సంవత్సరాల్లో అందరి నీవా నీళ్లు చెరువులకు రావు, 10 సంవత్సరాల్లో శ్రీరామరెడ్డి తాగునీళ్లు వచ్చే నీళ్లు కూడా ఆగిపోయినాయి. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, 5 సంవత్సరాలు వాళ్ళని చూసినాము, నేను కూడా చూసినాను. వీళ్లను 5 సంవత్సరాలు చూసినాం. అంతకు ముందు మన పరిపాలన చూసినారు. నేను మరోసారి మీలో వయస్సులో చాలా మందికి పెద్దవాణ్ణి, కొంతమందికి వయస్సులో నేను చిన్నవాణ్ణి. అందరికీ మొక్కుళ్ళిత హస్తాలతో 2,10,000 మందిని కూడా నేను అడుగుతా ఉన్నాను. దయచేసి మన భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి.
మన అభివృద్ధి గురించి ఆలోచన చేయండి, మన బిడ్డల గురించి ఆలోచన చేయండి, మనవల గురించి ఆలోచన చేయండి. నేను భవిష్యత్తుకు భరోసా ఇవ్వడానికే ఈరోజు మళ్ళీ ఎలక్షన్ చేస్తున్నాను. ఇది నా బాధ్యత, ఇది నా బాధ్యత. నేను మనమందరూ చెప్తున్నారు, ఈ రైల్వే లైన్ శ్రీరామరెడ్డి తాగునీళ్లు, అన్ని చెరువులకు హంద్రీ నివా నీళ్లు, అలానే పరిశ్రమలు తెచ్చి ఉద్యోగ కల్పన, ఇవన్నీ చెయ్యాలి 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 అందరూ సహకరించారు. నేను చూసిన తర్వాత ఎవరైతే 70,000 ఇళ్లలో ఉన్నారో, మనం ఆనాడు ఇచ్చినటువంటి ప్రభుత్వ గృహాల్లో ఉన్నారో, ఒక్కొక్క ఓటు వేసిన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. ఇందిరమ్మ ఇళ్లలో ఉన్నవాళ్ళు ఒక్కొక్క ఓటు వేసిన అసెంబ్లీలో సుధాకర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎంట్రో. మిగిలిన వాళ్ళు అభివృద్ధికి ఆకర్షితులై ఈ రోజు మనకిసిన పరిస్థితి చూసి మిగిలిన వాళ్ళు కూడా వస్తారు. నేను కోరుతున్నాను, నాకు అడిగే హక్కు ఉంది, నాకు బాధ్యత ఉంది. 1,00,000 ఓట్లు ఈసారి కాంగ్రెస్ పార్టీకి బాధ్యత. ఎందుకంటున్నానంటే ఈ తాలూకాలో ఏ రాజకీయ నాయకుడికైనా ఎక్కువ గౌరవం లభించిందంటే నా అదృష్టం. ఎవరిని ఇంతవరకు రెండవసారి ఎమ్మెల్యే చేయలేదు. నన్ను రెండవసారి కాదు 3 సార్లు ఎమ్మెల్యేగా గౌరవం ఇచ్చినారు. 4వసారి సుధాకర్ను పంపిస్తే 4వసారి అంత గౌరవం ఇచ్చినారు. కాబట్టి నా బాధ్యత ఉంది. ప్రశాంతమైన మనసున మనకు కావాలి, ప్రశాంతమైన మనసున కావాలి మనకు. పోయిన 10 ఏళ్లలో పెనం మీద ఉన్నాం, పెనం మీద ఉడికిపోయినాం. మళ్ళీ పొరపాటు జరిగితే పొయ్యిలోకి పడతాం. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. 2 లక్షల మందికి కూడా నేను చెప్తా ఉన్నాను, 2,10,000 మందికి చెప్తా ఉన్నాను, జాగ్రత్త సుమా, జాగ్రత్త. మన ప్రతిష్టల కోసము, మన పట్టుదల కోసము, లేకపోతే మనము ఏదో అనుకున్నాం సాధించాలను వద్దు. దయచేసి అటు ఇటు ఎవరున్నా కూడా మీరందరూ నా వాళ్లే. ఈ తాలూకాలో ఉన్న 2,10,000 మంది అందుకోసం ఒక హక్కుగా చెప్తా ఉన్నాను, బాధ్యతగా చెప్తున్నాను. దయచేసి అందరూ కలిసి రండి. ఒక ప్రచారం బలహీనమైన ఒక ప్రచారం జరుగుతా ఉంది. సుధాకర్ ఒక్కడే గెలిచి ఏమి చేస్తాడు అని చాలా బలహీనమైన ప్రచారం ప్రజాస్వామ్యంలో. అంటే ఇక ప్రతిపక్షంలో ఎవరు ఉండవద్దా, ఉండకూడదా? ఈ దేశంలో 543 మంది ఎంపీలుంటే బీజేపీ వాళ్ళు ఇద్దరే గెలిచినప్పుడు ఏమైనా వాళ్ళని బయటికి వెళ్ళగొట్టారా? ఏమి ఈ తాలూకాలో సిద్ధరగౌడ్ గారు ప్రతిపక్షంలో గెలవలేదా? ఈ రోజుకు సిద్ధరగౌడ్ అంత పేరు
తెచ్చుకోగలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడయ్యా? వైసీ తిమ్మారెడ్డి గారు ప్రతిపక్షంలో గెలవలేదా? నేను ప్రతిపక్షంలో గెలవలేదా? నేను ప్రతిపక్షంలో గెలిచినప్పుడు స్పెషల్ అయ్యేవై కింద 6,275 మధ్యలో ఆపే ప్రయత్నం చేస్తే ఆ కుటుంబాలకు 20,000 రూపాయలు మనకు ఆర్థిక సహాయాన్ని ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉండి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే వదిలినామా? సాధించలేదా? సాధించి పెట్టలేదా? అన్ని కుటుంబాలకు పంచలేదా? నేను ఒక్కటే చెప్తున్నా మన మడకిసిన పురుషం దగ్గర ఈ బస్ స్టాండ్ లో రాజశేఖర్ అన్న సర్కిల్లో నేను చెప్తా ఉన్నాను, దయచేసి సుధాకర్ కు అవకాశం ఇవ్వండి. సుధాకర్ ఎంత నిజాయితీ పరుడంటే ఆ 2 పార్టీల వాళ్ళు నీకు ఎంత డబ్బు కావాలన్నా మేమే పెట్టుకుంటాం, నీ మా పార్టీలోకి రాంటే పోలేదు, నా వెంటే ఉంటానన్నాడు. నేను బలంగా ఉన్నామో బలహీనంగా ఉన్నామో నాకు సంబంధం లేదు, బలహీనంతో సంబంధం లేదు. ఈ దేశానికి కాంగ్రెస్ అవసరం, ఈ దేశానికి కాంగ్రెస్ అవసరం. భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని చిన్న భిన్నం చేస్తుంది. చివరికి రాజ్యాంగాన్నే మార్చి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలు ఊచకోత కోసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ భారతదేశం అందరితో కలిసిపోయేటువంటిది. ఒక్క కాంగ్రెస్ దీనికోసం పోరాడుతుంది. చివరి ఊపిరి వరకు, చివరి శ్వాస వరకు కాంగ్రెస్ ఉంటాం. కానీ ఈ ఎలక్షన్ ఈ మనసిన ఎలక్షన్ నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. నేను ఒక సిడబ్ల్యూసీ మెంబర్ని. కర్ణాటక వాళ్ళు పిలిచినా నేను ఈ ఎలక్షన్ లో పోలేదు, పోయిన అసెంబ్లీ ఎలక్షన్ లో పోయినాను. ఈ ఎలక్షన్ లో నాకు 7-8 పార్లమెంట్ వాడు రమ్మన్నా ఒక్క నిమిషం కూడా పోవడానికి నేను ఒప్పుకోలేదు. నాకు ఢిల్లీలో మీటింగులు ఉన్నా నేను మీటింగులు కూడా పోలేదు. కారణం నన్ను తుమ్కూరు ఎంపీగా పోటీ చేయమన్నారు, కాంగ్రెస్ నుంచి సింగపూర్ ఎంపీగా పోటీ చేయమన్నారు, కళ్యాణ్ దుర్గ్ ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నారు. కాదు గట్టి తప్పింది. మన గట్టినను మళ్ళీ దారిలో పెట్టాలి. అందుకోసమే నాకు ప్రిస్టేజ్ కాదు, నేను ప్రిస్టేజ్ కోసం చేయడం లేదు ఎలక్షన్, లేదా పట్టింపుల కోసం చేయడం లేదు ఎలక్షన్. కేవలం 10 సంవత్సరాల్లో నేను తెచ్చినటువంటి చాలా పెద్ద పథకాలు ఆగిపోతే నా కంటి ముందే అవన్నీ కూడా ఆవిరైపోతా ఉంటే చూసి ఊరికే ఉండడం అది పిరికితనమో చేతకానితనమో మరొకటి అవుతుంది. కాబట్టి తప్పని పరిస్థితుల్లో నాకు నేను ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఒప్పించాలి, మిమ్మల్ని అందరినీ మెప్పించాలి, మీ సహకారం తీసుకోవాలి. ఆ 14 వరకు 89 నుంచి 14 వరకు మనసిర అభివృద్ధి సాధించినామంటే నా ఒక్కడి వల్ల కాదు, మీ అందరి సహకారం. ఇప్పుడు కూడా ఏ పార్టీ అన్నారా అని తెలుగుదేశం అధికారంలో వస్తుందో, జగన్ పార్టీ అధికారంలోకి వస్తుందో, లేకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో, పవన్ కళ్యాణ్ అధికారంకి వస్తాడో నాకు సంబంధం లేదు. నాకు
నా మడకసిరిలో పెండింగ్ ఉన్న పనులన్నీ కావాలి అంటే మనవాడు ఎమ్మెల్యే ఉండాలి, ఆలోచన ఉండేవాడు ఉండాలి, ఆ ప్రయత్నం చేసేవాడు ఉండాలి, ఆ రిస్క్ తీసుకునేవాడు ఉండాలి. దానికి సమర్థుడు ఈ వచ్చే 5 సంవత్సరాలకు నేను చెప్తున్నా, వచ్చే 5 సంవత్సరాలకు నా రాజకీయ వారసుడు ఈ సుధాకర్. మీరందరూ కూడా సుధాకర్ ను గెలిపించండి. మడకసిర తాలూకాలో ఉన్నంటున్నాను, సుధాకర్ ను గెలిపించండి. సుధాకర్ అనేటువంటి శక్తిని నా చేతికి ఇవ్వండి. మీరు ఏవైతే ప్రజలకు చెప్తున్నామో అభివృద్ధి మా మంత్రం, అభివృద్ధి మా తంత్రం, అభివృద్ధి కోసమే ఈ పని చేస్తున్నాం, ఈ ఎలక్షన్ చేస్తున్నాం. సాధిస్తాం. ఇది మడకసిర రక్తం. సాధిస్తాం. సాధించడానికి మీ అందరి సహకారం ఎన్నికల్లోనే కాదు, 5 సంవత్సరాలు తీసుకుంటాను, పార్టీలకు అతీతంగా తీసుకుంటాను. అవసరమైతే ఇంటింటికి వెళ్తాను. తీసుకుంటాం, సాధిస్తాం, సాధించి తీరుతాం. రైల్వే లైను, శ్రీరామరెడ్డి నీళ్లు, చెరువులకు హంద్రీనివా నీళ్లు, పరిశ్రమలు సాధించి తీరుతాం. ఒకవేళ రాసి పెట్టుకోండి, రాసి పెట్టుకోండి, మీరేమైనా ఉంటే రికార్డు కూడా చేసి పెట్టుకోండి. ఒకవేళ మీరు సుధాకర్ ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత ఇవి సాధించకుండా పోతే నా మెడను నేనే కత్తిరించుకొని నా మొండం మాత్రమే చూస్తారు. మీరు నా మెడను కత్తిరించి ఎవరైనా ముఖ్యమంత్రి కాదు. ఇది నా శపథం, ఇది నా శపథం. గ్రామాలు ఇప్పటికే వెళ్ళొచ్చి రేపటి నుంచినే మళ్ళీ రోడ్ల మండలం, తర్వాత అగలి మండలం, మళ్ళీ గుడిబండ, మడకసిర మండలాల్లో గ్రామాలు, మండల కేంద్రాలు పూర్తి చేసి ఇక్కడ నియోజకవర్గం కేంద్రంలో ఉన్న మున్సిపాలిటీ కూడా వస్తాను. మొత్తం తిరుగుతాను. నన్ను మీరు తిరగమన్నారు, తిరుగుతా ఉన్నారు. 20-25 ఏళ్ల తర్వాత గ్రామాలకు పోతే పొద్దున్నే 8కి పోయినా, మధ్యాహ్నం 2కు పోయినా, రాత్రి 12 గంటలకు పోయినా గ్రామాలే వచ్చినాయి. ఈరోజు సుధాకర్ నామినేషన్ కంటే ఎవరికి ₹1 ఇవ్వలేదు. అయినా ఇన్ని వేల మంది మీరు వచ్చి సుధాకర్ మీరు ఆశీర్వదించినారు. ఇది కేవలం
ఒక ప్రారంభం మాత్రమే. 13వ తేదీ సాయంత్రం వరకు మీరు రెట్టింపు ఉత్సాహంతో ప్రయత్నం చేయండి. ఇది నేను తీసుకున్న నిర్ణయం సామాన్యమైన నిర్ణయం కాదు సుమా, సామాన్యమైన నిర్ణయం కాదు, చాలా పెద్ద నిర్ణయమే తీసుకున్నాను. ఈ తాలూకా కోసం మీరందరూ కూడా రెండో ఆలోచన పెట్టుకోవద్దు. మిగిలిన వాళ్ళని కూడా అడుగుతున్నాను, ఈ ఎలక్షన్ వరకు ఆ సైకిల్ గుర్తు, ఆ ఫ్యాన్ గుర్తు దయచేసి పక్కలో పెట్టండి. ఈ ఎలక్షన్ మాత్రం ఎవరైనా, నాకు తెలిసి నేను ఎవరిని ద్వేషించడం లేదు, నన్ను కూడా ఎవరు ద్వేషించడం లేదు అని నేను నమ్ముతాను. ప్రతి ఒక్కరిని, ఒకవేళ నాతో విభేదాలున్నా మరొకటున్నా, ఈ తాలూకా అభివృద్ధి పణంగా పెట్టే ప్రయత్నం ఎవరు చేయవద్దు. మన తాలూకా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా చేతి గుర్తుకు, హస్తం గుర్తుకు ఓట్లు వేయండి. ఎవరు భయపడవద్దు, ఎవరు భయపడవద్దు. కార్డులు పీక్తామనో, పెన్షన్లు పీక్తామనో, మరొకటి చేస్తామంటే భయపడవద్దు. నాలో మీలో ప్రవర్తించేది మడకశిర రక్తం. ఎవరు భయాలకు లొంగవద్దు, భయాలకు లొంగవద్దు. నేనున్నాను మీకు. నా ఈ మాట వచ్చే 5 సంవత్సరాలకు ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో తిప్పేనర్స్ పనిచేసే లైఫ్ ఇన్సూరెన్స్ ఎంతో మడకశిరకి రఘువీరారెడ్డి ఇన్సూరెన్స్. మన్ను టెండలో మరింత ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. అయినా ఈ ప్రయత్నం ఎందుకు చేస్తున్నామనేది మాత్రం మీకు చెప్తాను. ఇంకొక మాట చివరిలో చెప్పగిస్తాను. 100 6 100 అగ్రహారం తీనైనా ఢిల్లీలో ఎర్ర కోట మీద జెండా వస్తుంది. ఇండియా కూటమి ప్రభుత్వానికి ఒడుగు ప్రారంభమైంది. బీజేపీకి వాళ్ళు ఎంత జిగ్గి పెట్టుకున్నా 200 సీట్లకు మించి వాళ్ళకు రావు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇది నా బాధ్యత. కేవలం ఒక్క మడకశిరకే కాదు, మడకశిర నా తొలి బాధ్యత. ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగురుతూనే ప్రత్యేక హోదా తీసుకొని వచ్చేది మేమే. పోలవరం పూర్తి చేసేది మేమే. రాజధాని నిర్మాణం చేసేది మేమే. రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలకు నిధులు తెచ్చేది మేమే. ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు ప్రభుత్వంలోకి వచ్చినా అక్కడ నా ప్రభుత్వం వస్తుంది. ఢిల్లీలో అది నా ప్రభుత్వం. ఢిల్లీలో రాబోయేది నా ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి. కొట్టించేవాడు మనవాడైతే
మా తాత రంగేగౌడు పెద్ద వేటగాడు. అప్పట్లో భూములున్నా అంత ధనికులం కాదు, అతి సామాన్యమైన కుటుంబం మా తాత కాలం. కరువులో చెప్పాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇదే పాపసానిపల్లిలో ఏదో ఒక పెళ్లికి పోతే మా తాత కూర్చుంటే వడ్డించేవాడు అతని స్నేహితుడు కాబట్టి అందరికి ఒక లడ్డు పెడితే మా తాతకు 2 లడ్డూలు పెట్టినారయ్యా. అది ఇప్పటి మాట కాదు, ఇప్పటి మాట కాదు నేను చెప్పేది. ఏదో ఒక 120, 130, 150 సంవత్సరాల క్రితం మాట. వడ్డించేవాడు నావాడు ఢిల్లీలో వస్తా ఉన్నాడయ్యా. నా మడగసిరకేమి, నా అనంతపురంకేమి, నా రాష్ట్రానికేమి ప్రతి ఒక్కటి సాధిస్తాం. ఈ మడగసిర నుంచి రాష్ట్రం వరకు మేమే బలం, మనదే బలం, విశ్రమించవద్దు. నా లక్ష్యం ఎన్ని ఓట్లు? ప్రతి ఒక్కరు చెప్పు, నా లక్ష్యం ఎన్ని ఓట్లు? ఇది నా లక్ష్యమా, మన లక్ష్యమా? ఇది కాంగ్రెస్ లక్ష్యమా, మనకి సిద్ధ లక్ష్యమా? లక్ష ఓట్లు రావాలి. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని బ్లాక్ మెయిల్ చేసినా, ఏమి చేసినా ఈసారి నాకు 1,00,000 ఓట్లు రావాలి. 40,00,000 ఓట్లు, 40,00,000 ఓట్లు. ఏదో కారణాలతో కొంతమంది బిల్లులు రాలేదనో, అదే ఇంకోటో ఏదో ఇబ్బందో, వాళ్ళు వస్తారో వీళ్ళు వస్తారో మీమాంసలో ఉండొచ్చు. కానీ ఓటు వేసే రోజు నేనే గుర్తొస్తాను, నా వెనకాల మిమ్మల్ని నేనే కోరుతాను. మనకు కులాలు లేవు, మనకు మతాలు లేవు, మనకు ప్రాంతాలు లేవు, మనకు విభేదాలు లేవు, మనకు ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద కోపం లేదు, మరొక్కటి లేదు. మనకంతా కూడా ప్రశాంతమైన మడగసిర. ఏమి మడగసిర? ఏమి మడగసిర? ఏమి మడగసిర? అది మనం చూపించినామయ్యా, మాటల్లో చెప్పింది కాదు, చూపించినామయ్యా. ఈ మనస్సులో ఎప్పుడూ లేనటువంటి హింస ప్రేరేపిస్తే, తెలుగుదేశం గవర్నమెంట్ లో ప్రేరేపిస్తే, రాష్ట్రంలో ప్రేరేపిస్తే, ఆ రోజు 100 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, శాంతియాత్రలు చేసి సామరస్యాన్ని తీసుకొని వచ్చినటువంటి వాళ్ళమయ్యా మనము. ఇప్పుడు ప్రమాదం పొంచి ఉండి 10 సంవత్సరాలు మనం కోల్పోయినాం. మళ్ళీ ఎవరైనా కోల్పోవడానికి తయారుగా ఉంటారా? మరో 5 సంవత్సరాలు నష్టపోవడానికి ఎవరైనా రెడీగా ఉంటారా? మరి ప్రశాంతతకు ఎక్కడైనా ఒక చిన్న ఇబ్బంది వస్తుందేమో అనే అనుమానం ఉన్నా కూడా మళ్ళీ దాన్ని ఎవరైనా కూడా ఒప్పుకుంటారా? రైట్. ఇంకా ఇప్పటి నుంచి ప్రారంభం చేయండి. ఇక మీకు కేవలం 17 రోజులు 18 రోజులు ఉంది. నేను ఇక 1 వారం రోజులు గ్రామాలన్నీ తిరుగుతాను. ఇక నడపాల్సింది మీరే, మీరు నడపాల్సింది మీరే. 2014 వరకు నేను నడిపినాను. ఇప్పుడు నాకు వయస్సు అయింది, మీరు నడపండి, మీ వెంట నేను. ఉంటాను.
నమస్కారం. 2 ఓట్లు.